నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. ఓయ్ పిల్ల నీ గొప్పేంటి 61వ భాగం. ఏం ప్లాన్ అది? భయం ఒక పక్క, ఎక్సైట్మెంట్ ఒక పక్క పెట్టి కుదుపుతుంటే అడిగింది సంకీర్తన. వాడిని నేను నా వైపుకి లాగుతాను, ఈసారి సూర్యవాడికి బుద్ధి చెప్పని అంది శిరీష. సంకీర్తన ఏమీ మాట్లాడలేదు. హరిణి ఆలోచనలో పడింది. గోపి చెప్పినట్టుగా వాడి ఒంటి మీద దెబ్బలు త్వరలో మాయమైపోతాయి సిరి. అలా కాకుండా వాడి జీవితం మీద, మనసు మీద చాలా గట్టి దెబ్బ పడాలి. కింది పెదవి మునిపంట కొరుకుతూ సాలోచనగా అంది హరిణి. అయితే ఏం చేయాలని అడిగింది. స్నేహితురాలి మనసులో ఒక ప్లాన్ రూపుదిద్దుకుంటోందని గ్రహించి. కొంతసేపు నన్ను ఆలోచించని సిరి, ఇది మన ఒక్కళ్ళ సమస్య మాత్రమే కాదు, వాడి కంటపడే ప్రతి ఆడపిల్ల సమస్య. ఆ తండ్రికి ఉన్న అహంకారం చూడు. నన్ను ఇచ్చి పెళ్లి చేయాలన్న ఆశతో పాటుగా వాడి స్త్రీలత్వం తెలిసి కూడా మీ ఇద్దరూ వాడి కంటపడినా పట్టించుకోలేదు. వాడు మిమ్మల్ని చూసి వెక్కిలి వేషాలు వేస్తాడని తెలిసి కూడా నిర్లక్ష్యంగా ఉన్నాడు. మన ప్లాన్ ఎలా ఉండాలంటే అప్పకి కొడుక్కి మాత్రమే కాదు, అలా పెంచిన ఆ తల్లికి కూడా గుండె పగిలి బుద్ధి వచ్చేలా ఉండాలి. పరాయి ఆడపిల్ల మీద అటు మొగుడు ఇటు కొడుకు కూడా చేతులు వేస్తున్నారని తెలిసి కూడా వాళ్ళకి బుద్ధి చెప్పే ప్రయత్నం చేయకుండా తన లోకంలో తను ఉండి ఆస్తి, హోదా, అంతస్తు అంటూ తిరుగుతోంది చూడు, ఆమెకు చెప్పాలి బుద్ధి అంది కోపంగా హరిణి. హరిణికి అంత కోపం రాగా చూడడం వాళ్ళకి అదే మొదటిసారి. ఎప్పుడూ శాంతమూర్తిలా ఉండే హరిణి భద్రకాళిలా మారడం వాళ్ళకి కొత్తగా అనిపించింది. అంతలోనే తన ఆవేశాన్ని అదుపు చేసుకుంది హరిణి. ఆవేశం ఆలోచనని చంపేస్తుంది. గోపి మాటలు గుర్తొచ్చాయి ఆమెకి. అందుకే బలంగా 4-5 సార్లు ఊపిరి పీల్చుకుని వదిలిందామె. గోపి ఒక వ్యక్తిగా తన ఆలోచనతో, ప్రవర్తనతో ఎంతమందికి ప్రేరణ కాగలడా అన్నదానికి ఉదాహరణ ఇప్పుడు హరిణి ఆలోచిస్తున్న విధానం. గోపిని పరిశీలించి అతని ఆలోచన విధానాన్ని ఆకలింపు చేసుకున్న హరిణి తన ఆలోచన విధానాన్ని కూడా మార్చుకుంది. తనకి వచ్చిన ఆలోచనలో ఎంతవరకు తన వాళ్ళకి ప్రమాదం ఉంది అని ఆలోచించింది. అన్ని కోణాల నుంచి తన ప్లాన్ని 1కి 10 సార్లు తరచి చూసుకుంది. ఆడది భయపడుతున్నంతకాలం అత్యాచారాలు జరుగుతూనే ఉంటాయి కీర్తి. ధైర్యంగా ఎదుర్కొని కనకదుర్గల, మహిషాసుర మధ్యలా వాళ్ళని పాదాల కింద తొక్కిపెట్టి ఉంచినప్పుడు ఒంటి మీద చెయ్యి వేయడం కాదు, కన్నెత్తి చూడడానికి కూడా భయపడతారు సీరియస్గా చెప్పింది. శిరీష, సంకీర్తన ఆశ్చర్యంగా చూశారు ఆమె వైపు. ఆమె మాటల్లో ప్రతి అక్షరం నిజమే. అందుకే ఆలోచనలో పడ్డారిద్దరు. ఇది మన సమస్య, మనమే పరిష్కరించుకుందాం. ఈసారి కీచకవధ భీముడు కాదు, ద్రౌపది చేస్తుంది అంది హరిణి. అర్థం కానట్టుగా చూశారు వాళ్ళిద్దరూ. చంపడం అంటే శారీరకంగా వాడిని కత్తితో పొడిచి చంపడం కాదు కీర్తి, సిరి, మానసికంగా చంపడం. ఆడదాని వైపు కన్నెత్తి చూసినందుకు, మగవాడిననే అహంకారంతో మీ మీద పశుబలం చూపించినందుకు నేనే స్వయంగా వాడికి బుద్ధి చెప్పబోతున్నాను అంది హరిణి. ఉలిక్కి పడ్డారిద్దరూ. తన ప్లాన్ని వాళ్ళకి వివరించింది హరిణి. ఒకసారి గోపితో చర్చిస్తే మంచిదేమో హరి అంది శిరీష. అందుకు ఒప్పుకుంటున్నట్టుగా తల చిన్నగా ఆడించింది సంకీర్తన. మీ ఇష్టం, మాట్లాడమంటే మాట్లాడతాను, కానీ మన సమస్యలు మనం పరిష్కరించుకునే స్వతంత్ర వ్యక్తిత్వం మనకుండాలి అంది హరిణి. అవును హరి, నువ్వన్నది కరెక్టే, కానీ ఒక బుర్రకి మరొక బుర్ర తోడైతే ఏమైనా లోపాలుంటే సరి అవుతాయి అని నా ఉద్దేశం. గోపి మగవాడు, నువ్వు అమ్మాయివి, అతని మీద ఆధారపడాలి అని నేను అనడం లేదు. అతని అనుమతి తీసుకోమని కూడా నా ఉద్దేశం కాదు. కానీ ఆలోచనల్ని పంచుకుని మంచి చెడు తరచి చూసుకోవడం అనేది భార్యాభర్తల మధ్య ఉండవలసిన మొదటి బాధ్యత చెప్పింది శిరీష. శిరీష మాటలు సబబుగా అనిపించడంతో తన ఫోన్ తీసుకుంది హరిణి. శిరీష, సంకీర్తన ఒకరివైపు ఒకరు చూసుకుని మెల్లగా బయటికి వెళ్ళిపోయారు. గోపి హరిణి చెప్పేదంతా శ్రద్ధగా విన్నాడు. ఇద్దరు కొన్ని పాయింట్ల దగ్గర చర్చించుకున్నారు. అరగంట తర్వాత హరిణి ఆలోచనకి సవ్యమైన రూపం వచ్చింది. హరి, పరిస్థితులు, పరిసరాలు గమనించడం చాలా ముఖ్యం. అప్పుడు నీ ప్లాన్ని అమల్లో పెట్టు సూచించాడు ఆమెకి గోపి. ఆమె ఒప్పుకుంది. మెట్లు దిగి వస్తున్న శిరీషని, కొత్త పిల్లని అక్కడ సోఫాలో కూర్చుని పరీక్షగా చూస్తున్నాడు వినోద్. శిరీష ముందా లేక ఆ కొత్త పిల్ల ముందా అన్న ఆలోచనలో పడిపోయాడు. శిరీష ఎప్పటికైనా దక్కుతుంది, ఈ కొత్త పిల్ల ఎప్పుడు దొరుకుతుందో ముందు ఆమె మీద దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నాడు వినోద్. ఆమె మీద తను అంతకు ముందు అత్యాచారం చెయ్యబోయాడన్న విషయాన్ని మర్చిపోయాడు అతను. అసలు ఆమెని గుర్తుపట్టనే లేదు. అది 3 ఆడపిల్లలు గ్రహించారు. అతని కళ్ళు తన శరీరానికి అతుక్కుపోయి ఉండడం ఇబ్బందిగానూ చికాకుగానూ అనిపించింది సంకీర్తనకి. తన మీద నుంచి వాడి దృష్టి తప్పినందుకు శిరీషకి ఒక పక్క నుంచి సంతోషంగా అనిపించినా మరొక పక్క తన స్నేహితురాలు పడుతున్న అగచాట్లో ఆమెకి వినోద్ మీద విపరీతమైన కోపం తెప్పించాయి. కానీ హరిని కళ్ళతోనే వారించడంతో అప్పటి కూరుకుంది. గోమతి, కావేరి కలిసి బయటికి వెళ్లడం గమనించి ఆశ్చర్యపోయింది కృష్ణవేణి. ఎప్పుడూ లేనిది ఈ కొత్త అలవాటు ఎప్పటినుంచా అని బుగ్గలు నొక్కుంది. భర్తతో మాట్లాడదామంటే తాము వచ్చిన రోజు నుంచి ఇంటికే రాలేదతను.
ఎదురు వచ్చి ఆనందంగా కొడుకుని కౌలించుకున్నాడు. తనని 2 ప్రశ్నలు వేశాడు ఆరోగ్యం గురించి. అంతే, ఏదో ఫోన్ వచ్చిందని అర్జెంటుగా వెళ్ళిపోయాడు. చెట్టంత ఎదిగి బాధ్యత లేకుండా ఉన్న కొడుకుని చూసి మొదటిసారిగా మొహం చిట్లించింది కృష్ణవేణి. ఒరేయ్, ఆఫీస్కి వెళ్ళి నాన్నకి సాయం చేయకుండా ఇలా ఎప్పుడు ఇంట్లో కూర్చోవడం ఏంటి? విసుక్కుంది. వచ్చే వారం నుంచి వెళ్తానమ్మా అన్నాడు. కానీ అతని చూపు మాత్రం ఆరిన బట్టలని లోపలికి తీసుకువెళ్తున్న సంకీర్తన మీద పడ్డాయి. ఆమె హరిణి గదికి వెళ్ళి తలుపు బార్లా తెరిచేసింది. చీర కట్టుకుంటున్న హరిణి కెవ్వున అరిచింది. సంకీర్తనని అనుసరించి అప్పుడే మెట్లు ఎక్కుతున్న వినోద్ కంట పడింది అర్ధనగ్నంగా ఉన్న హరిణి. అతను స్థాణువై నిలబడిపోయాడు కళ్ళప్పగించి చూస్తూ. ఏమైంది? కింద నుంచి అరిచింది కృష్ణవేణి. అబ్బే ఏం లేదాంటీ అని టక్కును తలుపు మూసేసింది సంకీర్తన. గొంతు తడారిపోయింది వినోద్కి. ఎప్పుడూ హరిణిని ఒక ఆడపిల్లగా గుర్తించలేదు అతను. ఎలాగో తన పెళ్ళామే అనుకున్నాడు. అందుకే పరాయి ఆడపిల్లల మీద తన దృష్టిని పెట్టాడు. హరిణిని చదువురాని ఒక ముద్దులాగానే చూశాడు. ఎప్పుడో ఆవకాయ జాడేలాగా తన ఒంటికి చీర చుట్టుకుంటుందని అపోహపడ్డాడు. కానీ ఇప్పుడు కొన్ని క్షణాలైనా సరే ఆమె అందాలు అతని కంటపడగానే అతని ఊపిరి ఆగినంత పనైంది. ఇన్నేళ్లు ఆ అందాలని తనకు కనిపించకుండా దాచినందుకు అతనికి విపరీతమైన కోపం వచ్చింది. పళ్ళు నూరుకున్నాడు. ఎలానూ పెళ్లి ఆమెతోనే జరుగుతుంది కాబట్టి ఆ రాత్రికే ఆమె పని పట్టాలని నిర్ణయించుకున్నాడు. మెల్లగా తన గదిలోకి వెళ్ళిపోయాడు. అతని ఆలోచనలన్నీ హరిణి చుట్టూ తిరుగుతున్నాయి. తండ్రికి ఫోన్ చేశాడు. జవాబు లేదు. ఆయన అసిస్టెంట్కి ఫోన్ చేశాడు. ఆఫీసులో చాలా పనుందని ఆ రాత్రికి కూడా రాడని తెలుసుకున్నాడు. తేలికగా ఊపిరి పీల్చుకున్నాడు వినోద్. రాత్రి భోజనాలు అయ్యాక ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్లడం గమనించాడు. గంటసేపు తన గదిలో కాలు కాలని పిల్లలు తిరుగుతూ అందరూ నిద్రలోకి జారిపోయాక ఎదురు చూశాడు. మాటు వేసిన పులి తన ఆహారం ఒంటరిగా చిక్కిందని నిర్ధారించుకున్నాక మీదకి దూకడానికి సిద్ధమైనట్టుగా అతను ఒళ్ళు విరుచుకుంటూ నిశ్శబ్దంగా బయటకొచ్చాడు. బంగ్లా అంతా చీమ చిటుక్కుమన్నా వినిపించేంత నిశ్శబ్దంగా ఉంది. అతను అటూ ఇటూ చూశాడు. ఎక్కడా ఎలాంటి కదలిక లేదు. 0 వోల్ట్ బల్బ్ మాత్రం వెలుగుతోంది. అన్ని గదుల్లోనూ ఏసీ ఉండడంతో తలుపులు వేసుకుని పడుకుని ఉన్నారు. తేలికగా ఊపిరి పీల్చుకున్న వినోద్ అనే మృగం పెళ్లి చేసుకోవాలని అనుకున్న అమ్మాయిని పైశాచికంగా అనుభవించడానికి సర్వం సిద్ధం చేసుకుని ఆమె గదివైపు అడుగులు వేసింది. అతను తన గదిలో నుంచి వచ్చే ముందు నరాలకు చేసుకున్న ఇంజెక్షన్లోని మత్తు ఇప్పుడు అతని శరీరంలో ప్రతి రక్తపు బిందువులోనూ కలిసి నూతన ఉత్తేజాన్ని కలిగిస్తుంటే తూలుతూ తీసి ఉన్న తలుపు తోసుకుంటూ హరిణి గదిలోకి ప్రవేశించి కళ్ళు చిట్లించాడు. గదంతా గాఢాంధకారం అలుముకునుంది. బెడ్ ల్యాంప్ కూడా వెలగడం లేదు. అయినా అతను పెద్దగా పట్టించుకోలేదు. అప్పటికే అతను తీసుకున్న మత్తు పదార్థం అతని మీద తన ప్రభావాన్ని చూపించడం మొదలుపెట్టింది. నిశ్శబ్దంగా తలుపు మూసి గడియ వేశాడు. హరిణిని తను సొంతం చేసుకోవాలన్న దుష్ట ఆలోచనతో మంచం వైపు అడుగులు వేశాడు. మంచం మీద ఉన్న ఆకారం అతని కళ్ళకి స్పష్టంగా కనిపించలేదు. కానీ ఆ చీకట్లో దుప్పటి చెదిరి పడుకున్న భంగిమ మాత్రం అలా కవ్విస్తున్నట్టుగా అనిపించింది అతనికి. చిన్నగా నవ్వుకున్నాడు. ఎక్కడికి తప్పించుకుంటావే? ఇన్నాళ్ళు నీ అందాన్ని పట్టించుకోకుండా బయట తిరిగాను. ఇక నేను వదిలే ప్రసక్తే లేదు అనుకుంటూ ఒక్కసారిగా ఆ ఆకారం మీదకి దూకాడు అడవి మృగంలా. మంచి నిద్రలో ఉన్న ఆ ఆకారం కెవ్వున అరుస్తూ అతన్ని పక్కకి తొయ్యబోయింది. అప్పటికే వినోద్ తన షర్ట్ని విప్పి పక్కన పడేసి పశుబలంతో ఆ ఆకారాన్ని ఆక్రమించుకోవడమే కాకుండా తన పళ్ళని కస్సున ఆ ఆకారం భుజంలోకి దింపాడు. నగ్నంగా ఉన్న భుజం మీద అతని పళ్ళు లోతైన గాయాన్ని చేశాయి. బాధతో విలవెల్లాడుతున్న ఆ ఆకారం వినోద్ని వెనక్కి నెట్టే ప్రయత్నం చేసింది. విపరీతమైన భయంతో ఆమెను ఎలాగైనా లొంగదీసుకోవాలన్న వాంఛతో అతను తన పసుపులాన్ని ఉపయోగించి బయట తొలగించే ప్రయత్నం చేశాడు. అప్పుడు వెలిగింది హఠాత్తుగా లైట్ ఆ గదిలో. వేగంగా వచ్చి అతని కళ్ళలో పడడంతో కళ్ళు మూసుకున్నాడు గట్టిగా. ఎదురుగా ఉన్న ఆకారం మొహాన్ని చూడలేదు. అందుకే తన నోటిని అదిమిపెట్టిన కొడుకుని బలంగా మోకాలితో అతని ఆయువు పట్టు మీద తన్నింది అతని తల్లి కృష్ణవేణి. నవమాసాలు మూసి నొప్పులు పడి కన్న కొడుకు కీచుకుడై వావి వరుసలు మరిచి అలా మీద పడేసరికి ఆమె తట్టుకోలేకపోయింది. అమ్మా అన్న అరుపు వినోద్ నోటి వెంట రావడం 3 జతల చేతులు బలంగా వినోద్ని మంచం మీద నుంచి కిందకి నెట్టడం జరిగిపోయింది. కృష్ణవేణి చటుక్కున మంచం దిగి బాత్రూంలోకి పరుగు తీసింది కడుపులో వికారం మొదలవడంతో. శిరీష ఆమె వెనకే పరుగు తీసింది, మానవత్వం ఉన్న మనిషి కాబట్టి. సంకీర్తన వినోద్ని చీత్కారంగా చూస్తూ నిలబడింది. అదాటుగా కింద పడడం వల్ల తలకి నేల బలంగా పొడుచుకుని ఎక్కిన మత్తు దిగిపోయి బాధగా మూలిగాడు వినోద్. లోపల కృష్ణవేణి వాంతు చేసుకుంటున్న శబ్దాలు వస్తున్నాయి. హరిణి జగ్గుతో నీళ్లు తీసి అతని మొహం మీద విసురుగా కొట్టింది. వినోద్ తల విదిలించాడు. మెల్లమెల్లగా స్పృహలోకి వచ్చాడు అతను. ఎదురుగా ఉన్న హరిణిని చూడడానికిగానే విపరీతమైన కోపంతో లేచి నిలబడి ఆమె మీదకి దూకబోయాడు. ఎంత ధైర్యమే నీకు? నన్నే కొడతావా? చూడేం చేస్తానో నిన్ను అంటూ ఆమె చెయ్యి పట్టుకోబోయాడు. వినోద్! తల్లి కంఠం సింహగర్జనలా వినిపించి ఉలిక్కిపడి అటు తిరిగాడు. జుట్టు రేగి అస్తవ్యస్తమైన చీరతో భుజం మీద నుంచి కారుతున్న రక్తంతో ఎర్రబడిన కళ్ళతో భయం గొలిపేదిగా ఉంది ఆమె రూపం. అయోమయంగా చూశాడు వినోద్. అసలు హరిణి గదిలో తల్లి ఏం చేస్తుందో అర్థం కాలేదు అతనికి.
తను హరిణిని అత్యాచారం చేయడానికి ప్రయత్నించడం తల్లి చూసిందా? మరోసారి తల విదిలించాడు అతను. అతనికి అంత అయోమయంగా ఉంది. హరిణి తన కాబోయే భార్య. పెళ్లికి ముందు ఆమెతో సన్నిహితంగా ఉండడంలో తప్పేముంది? తనని తానే సమర్థించుకున్నాడు వినోద్, తన వల్ల ఎంత ఘోరం జరిగిందో తెలుసుకోలేక. అమ్మా, హరిణి నా కాబోయే భార్య. తనతో రాత్రి గడపడంలో తప్పేముంది? మనసులో మాట ధైర్యం చేసి అన్నాడు. మరుక్షణం అతని చెంప పగిలిపోయింది. అతను అవాక్కయ్యాడు. అసహ్యంతో తల్లి మొహం తిప్పుకునేసరికి వెలవెలలాడిపోయాడు వినోద్. హరిణి తను అనుకున్నది సాధించింది, కానీ ఆమెకి సంతృప్తిగా ఏమీ అనిపించలేదు. నిజానికి ఆ గదిలో తను ఉండి తన మీద ఆమె కొడుకు చెయ్యబోయే ప్రయత్నాన్ని ఆ తల్లికి చూపించాలని అనుకుంది హరిణి. అనుకున్న ప్రకారం ఆమె గదిలోని ఏసీని పనిచేయకుండా చేశారు. ఆ రాత్రి కృష్ణవేణిని తన గదిలో పడుకోమని ఆహ్వానించింది హరిణి. అప్పటికే ఆ గది బాల్కనీలో దాక్కుని ఉన్నారు శిరీష, సంకీర్తన. కృష్ణవేణి పడుకున్న 10 నిమిషాలకే నిద్రలోకి జారుకుంది. అశాంతిగా పక్క మీద దొర్లిన హరిణి గది బయటకు వచ్చి వినోద్ రాక కోసం చూసింది. తమ అంచనా ప్రకారం అతను వస్తాడో రాడో అన్న టెన్షన్ పట్టుకుంది ఆమెకి. గదిలోకి రాగానే అతను ఈ చివరకు వస్తాడు కాబట్టి కృష్ణవేణిని అటు పడుకోమని చెప్పింది. ఆమె దుప్పటి కప్పుకుని నిద్రపోయింది. గంట గడిచినా వినోద్ రాకపోయేసరికి హరిణి బాత్రూమ్కి వెళ్ళి బాల్కనీలోకి నడిచింది. అదే ఆమె చేసిన తప్పు. తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిచాడని ఆ సమయంలో లోపలికి అడుగుపెట్టాడు వినోద్. పిల్లిలా అతను లోపలికి అడుగుపెట్టడం బాల్కనీలో ఉన్న ముగ్గురికి తెలియలేదు. తాము ఒకలా అతనికి బుద్ధి చెప్పాలని అనుకున్నారు. అక్కడ పరిస్థితి మరొకలా పరిణమించింది. జీవితపు వింత నాటకంలో కృష్ణవేణి తను చేసిన తప్పుకి చాలా పెద్ద మూల్యమే చెల్లించవలసి వచ్చింది. కొడుకుని కారంతో పెంచి చేసిన తప్పులను సరిదిద్దకుండా చూసి చూడనట్టుగా వదిలేసిన ఆమెకి చాలా బలమైన గాయమే తగిలింది మానసికంగా. అది హరిణి కూడా ఊహించలేదు. అతను లోపలికి రాగానే మంచానికి అటుపక్కన ఉన్నది హరిణనే అనుకుని మీద పడ్డాడు. ఆమె అరుపు లీలగా వాళ్ల చెవిన పడి భయంతో గుండెలు అవిసిపోగా ఒక్క అంగలో లోపలికి వచ్చి పడ్డారు. శిరీష లైట్ వేసింది. ఎదురుగా కనిపించిన దృశ్యానికి వాళ్ళు షాక్ తిన్నారు. ముందుగా తేరుకున్న సంకీర్తన వినోద్ అని అరుస్తూ ముందుకు కదిలింది. అప్పటికే కృష్ణవేణి వినోద్ని గాయపరచడంతో పట్టు సడలించాడు. ముగ్గురు అతన్ని ఆమె మీద నుంచి లాగగలిగారు. అమ్మ, హరిణి నాది అంటూ ఇంకా ఏదో అనబోతున్న కొడుకు మరొక చెంప మీద ఈడ్చి కొట్టింది కృష్ణవేణి. ఎందుకు కొడుతున్నావో చెప్పమ్మా, ఆమె చేతులు పట్టుకునే ప్రయత్నం చేశాడు వినోద్. పురుగుని చూసినట్టుగా చూసి వెనక్కి జరిగింది ఆమె. తట్టుకోలేకపోయాడు వినోద్. అమ్మా, అలా పిలిచావంటే నన్ను నేను కెరసనాయిల్ పోసుకుని తగలబెట్టేసుకుంటాను. బెదిరిస్తున్న తల్లి వైపు తెల్లబోయి చూశాడు వినోద్. వినోద్, సంకీర్తన కంఠం వినిపించింది. ఆమె వైపు మెల్లగా తిరిగాడతను. తగిలిన దెబ్బలకి అతనికి అప్పటికి పూర్తిగా స్పృహ వచ్చింది. అంతలో ఆ గొడవకి గోమతి మాత్రమే కాదు, బయట అసహనంగా ఎదురుచూస్తున్న సూరి, గోపి, భార్గవ కూడా లోపలికి దూసుకొచ్చారు. హరిణి ఈ ప్లాన్ని గోపితో చర్చించినప్పుడు సూరి, భార్గవ కూడా అతనితోనే ఉన్నారు. నాకెందుకో ఈ ప్లాన్ అస్సలు నచ్చలేదు గోపి. ఎంత రిస్కో తెలుసా? ఎందుకు ఒప్పుకున్నావు? అడిగాడు తీవ్రంగా భార్గవ. సూరి భార్గవ మాటలతో ఏకీభవించాడు. హరిణి మీద నాకు నమ్మకం ఉంది సూరి అంటూ ఉండగా సంకీర్తన నుంచి భార్గవ్కి కాల్ వచ్చింది. అన్నయ్య, ఈ ప్లాన్ బాగుంది, కానీ ఎందుకో భయంగా ఉంది. మేము బాల్కనీలో నిలబడతాం. హరిణికి ఏదైనా ప్రమాదం అయ్యి మేము పరిస్థితిని అదుపు చేయలేకపోతే మీకు సైగ చేస్తాం, వచ్చేలా ఉండండి. వీధిలో తలుపు తీసి ఉంచుతాను చెప్పి పెట్టేసింది. అందుకే వాళ్ళు ఇంటి బయట నిలబడి ఉన్నారు. పైన అరుపులు ఆ నిశ్శబ్దంలో స్పష్టంగా వినిపించేసరికి ఇక ముగ్గురు ఆగలేదు. గేట్ తీసుకుని లోపలికి వచ్చారు. తలుపులు తోసుకుని లోపలికి దూసుకువచ్చిన ముగ్గురిని చూసి అప్పుడే అరుపులు విన్న గోమతి బయటకు వచ్చి ఆశ్చర్యంగా చూసింది. బుల్లెట్ల మేడ మీదకి దూసుకువచ్చారు అందరూ. అమ్మతో మాట్లాడుతున్నావని అర్థం కావడం లేదా? ఆగు అన్నాడు వినోద్ తన కోపాన్ని అదుపు చేసుకుంటూ. ఆగే పరిస్థితి లేదు, చెప్పేది జాగ్రత్తగా విను. నీ ఫామ్ హౌస్లో నువ్వు అత్యాచారం చేయబోగా గోపి తప్పించిన అమ్మాయిని నేనే, చెప్పింది అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ సంకీర్తన. అతను కనుబొమ్మలు ముడివేసి తీక్షణంగా చూశాడు ఆమె వైపు. అతనికి తల పగిలిపోతున్న అనుభూతి కలిగింది. అయితే ఇక్కడేం చేస్తున్నావు? కర్కశంగా అడిగాడు. ఇప్పుడెందుకు చెప్తున్నా నాకు ఆ విషయం? సూది కింద పడినా వినిపించేటంత నిశ్శబ్దం ఆవరించుకుంది అక్కడ. ఎందుకంటే అప్పుడెలా అయితే ఒళ్ళు తెలియని స్థితిలో నా మీద పశువులా పడ్డావో, ఇప్పుడు హరిణి అనుకుని నీ తల్లి మీద పడ్డావు, కఠినంగా చెప్పింది సంకీర్తన. ఆమె కళ్ళు తనని అసహ్యంగా చూస్తున్నాయి. ఆ చూపు అతన్ని పెద్దగా బాధ పెట్టలేదు. ఆమె అన్న మాటలు అతన్ని నిప్పులో కాల్చినంతగా బాధపెట్టాయి. ఆవేశంతో ఊగిపోయాడు. ఎవ్వరూ ఊహించని వేగంతో ఆమె మీదకు వెళ్ళి ఆమె గొంతుని తన అరచేతుల్లో ఇరికించుకున్నాడు. చంపేస్తాను పిచ్చివాగుడు వాగేవంటే. ఇక్కడ నిలబడి ఉన్నది నా తల్లి, మర్చిపోకు. అంత వావివరుసలు తెలియకుండా ఛీ అంటూ ఆమె గొంతు మీద ఒత్తిడి పెంచాడు వినోద్. ఆమెకి ఊపిరందలేదు. అయినా ఆమె భయపడలేదు. అతని కళ్ళలోకి సూటిగా చూసింది. నిజాయితీకి ఉన్న శక్తి అలాంటిది. అతని వెన్నులో వణుకు పుట్టింది.
అందరికన్నా ముందు సూరి వేగంగా కదిలాడు. వినోద్ని బలంగా వెనక్కి లాగి సంకీర్తనని అతని చేతుల్లో నుంచి విడిపించి భార్గవ వాళ్ళ వైపు నెట్టాడు. ఆమె తెల్లని కంఠం మీద ఎర్రని వాతలు స్పష్టంగా కనిపించాయి. వినోద్ తన తప్పును తెలుసుకుంటాడా? తర్వాత ఏం జరుగుతుంది తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్ని వినండి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తిరిగి సోమవారం మరొక ఎపిసోడ్తో కలుసుకుందాం. అంతవరకు సెలవు.